దేవుని యొక్క స్థలంలో నిలబడ్డాను, ధైర్యంగా అయితే నిలబడ్డాను. అక్కడున్న పాఠశాలలో అయితే తల మీద బైబిల్ పెట్టి చెప్పు ఏముంది, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నారు వాళ్ళ భాషలో. ఆమె చెప్తుంది ఇంకా ఆన్సర్లన్నీ. కానీ నాకు దేవుడు బయటపరుస్తున్నాడు, అది భ్రమపరచు ఆత్మ పట్టింది అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను వెంటనే ఆ విషయాన్ని చెప్పాను. చెప్పి అమ్మ మీరేం ఆమెను అడగొద్దని ఏం మాట్లాడతాడు, అదంతా భ్రమపరుస్తున్నామని, కాబట్టి మనం ప్రార్థన చేద్దామని చెప్పి నేను మామూలుగా స్టేజ్ మీద నిలబడి ఆమె కోసం ప్రార్థన చేశాను. ఆమె దగ్గర కూడా పోలే, ఇంకా మామూలు అయిపోయింది. అరవడం ఏడవడం మానేసి కూర్చుంది. ఇక కూర్చున్నాక ఏం చేశాను, అమ్మ నీ పేరేం పేరు అన్నా. నీ పేరేం పేరు అంటే నీకెందుకు అంటుంది. అమ్మా ఇమ్మలో ఇంకా పోలేదా ఉందా ఏదో నాకు అర్థం కాదు. నీ పేరేం పేరు అంటే నీకెందుకు అనింది. అప్పుడు నేనేమన్నాను తెలుసా, ఒక పెద్ద జోకు మాట్లాడాను. ఏం లేదు నీ పేరు చెప్పి బతుకుదామని అన్నా. నీ పేరు చెప్పుకొని బతుకుదామని అంటే ఆమె నవ్వుతుంది. దయ్యం పట్టినట్టుంది నవ్వుద్ది. అంటే మన మాట అర్థమవుతుంది, ఆలకిస్తుంది, ఆమె తెలుస్తుంది. కాబట్టి ఎల్లమ్మా వెళ్ళి ఎందుకు చెప్పవు నువ్వు పాఠశాల అంటే కాదంటుంది. మరి వెళ్ళి వెనకెళ్ళి నీకు కాదు మీటింగ్ అంటే ఇక ఏం పేరమ్మా ఈమె పేరు అంటే గౌరమ్మ అని చెప్పారు. ఆమె వెళ్ళి వెనక కూర్చుంది, వాక్యం అంతా వినింది. ఆమె వచ్చి ఫస్ట్ సాక్ష్యం చెప్పింది. ఆమె లేచి దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను ఏదో అనుకున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఒకరోజు నేను కారు వేయడానికి వెళ్ళినప్పుడు ఆమె దురాత్మ ఏం చేసింది, నువ్వు చచ్చిపోతావు ఇంకా అని చెప్పిందంట. అప్పటి నుంచి భయం పట్టుకున్నావు. ఇంకా అప్పటి నుంచి నువ్వు చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను ఇదే ఆలోచనతో ఆమె అలా ప్రవర్తిస్తుంది. కానీ వచ్చి చెప్పి సాక్ష్యం చెప్పి నా మాట చెప్పి అయితే ఈరోజు నేను ధైర్యపరచబడ్డాను, ఈరోజు నేను బలపరచబడ్డాను, నాలో ఇప్పుడు ఏ భయము లేదు, నేను ధైర్యంగా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడి ఆమెకి ఆమె లేచి వచ్చి సాక్ష్యం చెప్పింది. పాశ్రమలు ఎవరు లేగలేదు కానీ అప్పుడు ఆమె తర్వాత లేచారులేండి. అప్పుడు ఆమె చెప్పింది అనమాట. నిజంగా మనమేమి దురాత్మ దగ్గరికి పోయి వాటిని ఎంటర్టైన్ చేస్తాం అవసరం లేదు, నిలబడి ప్రార్థన చేస్తే పోతుంది అంతే. కాబట్టి అది గుర్తుపెట్టుకుని. అంతేకాకుండా ఇంకొకటి జరిగింది ఏంటంటే అక్కడ పాశ్రమ సండే స్కూల్ జరగాలని చెప్పిన దానికి అమ్మ మీరు చెప్పినారు సండే స్కూల్ ముఖ్యమని, మా యొక్క గ్రామంలో నేను సండే స్కూల్ ప్రారంభించాను. చాలా అద్భుతంగా దేవుడు సండే స్కూల్ నడిపిస్తున్నాడు. మేము అనుకున్నాము మా సండే స్కూల్లో పట్టిన కానుక పాశ్రమ గారికి ఇవ్వాలి అని అనుకున్నానని చెప్పి ఒక స్టీల్ బాక్స్లో పిల్లలు వేసే కానుకలు తెలుసు కదండి మీకు, ఆ కానుకలు 10 రూపాయల కాగితాలు అవన్నీ బాక్స్లో ఉన్నాయి. అక్కడ మేమైతే చూడలేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసినాం. 464 రూపాయలు. ఈ మినిస్ట్రీ ద్వారా ఫస్ట్ కానుకని మేము అందుకున్నాం. నాకు ఏదో భలే సంతోషం అనిపించింది. చిన్న పిల్లల ద్వారా దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏ విధంగా నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను, ముందుకెళ్ళని చెప్పినట్టు నాకు అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించినాక అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. 60 మందికి 2 పొట్టేళ్ళు కోసినారు. అసలు అప్పుడు నాతో పాటు స్పీకర్లు ఎవ్వరు రాలే, అందరూ ఏదో ఒక పని అని నేనే పోయినా ఇంకా స్పీకర్గా. దేవుడు 2 పొట్టేళ్ళు ఆమె మళ్ళీ నాకు క్యారెట్ ఇంత పెద్ద క్యారెట్లో పెట్టించింది. ఎందుకంటే బాబు జాన్ కూడా వస్తారు అన్నట్లుగా. మొత్తానికి దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఏ కొరత కూడా ఉండదు. దేవుడు సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి ఇందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ సంఘాల్లో ఖచ్చితంగా సండే స్కూల్, యూత్ మీటింగు, సిటీల మీటింగ్లు, ఆన్లైన్ ప్రేయర్స్ ఇవన్నీ స్టార్ట్ చేయండి. ఎవరు రావట్లేదు ఏం రావట్లేదు అనుకోదండి, ఒక్కరు వచ్చినా మీరిద్దరు కలిసి చేయండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.